వింత వాతావరణం కనిపిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలజడి పెరిగింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోనసీమ జిల్లాలో సముద్రం ముందుకు వస్తే విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళింది. విశాఖ తీరంలో సముద్రం వెనక్కి వెళ్లడంతో రాళ్లు బయటపడ్డాయి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఋతుపవనాలు అల్పపీడన ద్రోణి ఉన్నటువంటి నేపథ్యంలో అటు సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. సముద్ర తీర ప్రాంత పరిస్థితులు కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఒక పక్కన అటు బంగ్లాదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో తీరాల్లో వాయుగుండం తీరం దాటిన తర్వాత సముద్రంలోని ఆటుపోట్లకు సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బోర్డర్ ప్రాంతాలైన ఇచ్చాపురం బోర్డర్ నుంచి ఇటు మొత్తం నెల్లూరు వరకు కూడా అనేక ప్లేసెస్లో డిఫరెంట్ వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీరం దాటిన తర్వాత రానున్నటువంటి 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కచోటే కాదు, ముఖ్యంగా మనం చూస్తే సముద్రంలో ఉన్నటువంటి అలల తీవ్రత ఆటుపోట్లు కనుక మనం ఒక్కసారి గమనిస్తే ముఖ్యంగా చూస్తే అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు ప్రాంతంలో ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ ఆటుపోట్ల వల్ల, ఎందుకంటే అటు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా సముద్రపు ఆటుపోట్లు అనేవి కొనసాగుతాయి. కానీ ఈ మొత్తము 4 గ్రామాల పరిధిలో ముఖ్యంగా చూస్తే అంతర్వేది, కేసనపల్లి, చింతలమోరి, కరవాక ఈ ప్రాంతాలకు సంబంధించి మొత్తం 4 గ్రామాల పరిధిలో ఇంచుమించుగా సముద్ర తీరం నుంచి సముద్రం 500 మీటర్ల కంటే ముందుకు సొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఆటుపోట్లలో భాగంగా ముందుకొచ్చిందా లేదా ఈ సముద్రంలో ఉన్నటువంటి అల్లకొల్లలం వల్ల ముందుకొచ్చిందా అనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా, అంటే ఈ 4 గ్రామాల పరిధి ఇంచుమించుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల దూరానికి సంబంధించి అన్ని గ్రామాల పరిధిలోనూ సముద్రం అయితే ముందుకు చొచ్చుకొచ్చినటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 500 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు సముద్రం ఉన్న అటువంటి ప్లేస్ నుంచి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్, ఇది విశాఖ లొకేషన్. మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. గడిచినటువంటి 2-3 రోజుల్లో ఈ రాళ్లేమి కంటికి కనిపించలేదు. ఎందుకంటే ఒక పక్కన బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అటు వాయుగుండంగా మారి తీరం దాటినటువంటి నేపథ్యంలో సముద్రం కొంత ముందుకొచ్చింది. అయితే సముద్రం అటు వాయుగుండం తీరం దాటిన తర్వాత ఒక్కరోజు గడిచేసరికి ప్రస్తుతం విశాఖపట్నంలో సముద్రం అనేది వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సునామీ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుందో, సముద్రం ఏ విధంగా అయితే ముందుకు చొచ్చుకుని వస్తుందో అదే పరిస్థితులు ప్రస్తుతం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో ఉన్నటువంటి 4 గ్రామాల పరిధిలో కనిపిస్తున్నటువంటిది. ముఖ్యంగా ఈ 4 గ్రామాలకు సంబంధించి అంతర్వేది, అదేవిధంగా కేసనపల్లి, చింతలమోరి, కరవాక ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక విధంగా తీవ్ర భయాందోళనకి గురవుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా మొత్తం సరుగు చెట్లు, అదేవిధంగా జామాయిల తోటలు, ముఖ్యంగా కొబ్బరి తోటలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటిలోనికి ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చింది. అది దాటుకుని ఇళ్లలోకి ఊళ్ళ మీదకి వస్తుందనే భయాందోళన అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. మనం ప్రస్తుతం వైజాగ్లో కనిపిస్తున్నటువంటి సముద్రపు అలల తాకిడి ఏ విధంగా ఉందో చూడొచ్చు. సముద్ర అలలు ఒక పక్క నుంచి ఎగసిపడుతున్నాయి. కానీ కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి తోడు సముద్రపు అలలు ఎగిసిపడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఒకటి ఉంటే, ఇక్కడ సముద్రం వెనక్కి వెళ్ళినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గడిచినటువంటి 3 రోజుల్లో ఉన్న వాతావరణం ప్రస్తుతం అయితే వైజాగ్లో లేదు. నిన్న మొన్నటి వరకు ఈ బండరాళ్ళన్నీ కూడా కనుమరుగై ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి తేలి, అంటే సముద్రం వెనక్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 2 ప్రాంతాల్లో పక్కపక్కగా ఉన్నటువంటి ఒక పక్కన విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది సముద్ర తీర ప్రాంతాల్లో 2 భిన్నమైనటువంటి వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అటు విశాఖపట్నానికి సంబంధించి సముద్రం వెనక్కి బండరాళ్ళన్నీ బయటకు కనిపిస్తూ ఉంటే, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అటు ముఖ్యంగా చూస్తే రాజోలు, కరవాక, చింతలమోరి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాదాపుగా
600 మీటర్లకు పైనే సముద్రం ముందుకొచ్చి మొత్తం గ్రామస్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, సముద్రంలో వస్తున్నటువంటి మార్పులు తీవ్ర పరిణామాలను అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీని గురించి అటు సైంటిస్టులు ఏం చెప్తారు, వాతావరణాన్ని ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలను అధ్యయనం చేస్తున్నటువంటి అంటే పరిశోధకులు ఏం చెప్తారనేది చూడాలి. ఇది దేనికి సంకేతం? సముద్రం ఇలా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు భయపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి ధైర్యం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.